ఈవీఎంలు పక్కన పెట్టాలి, అప్పుడే ప్రజాస్వామ్యం నిస్సందేహంగా మనగలదు. ఎక్స్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పోస్ట్. ఏపీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలపై ఒకవైపు ఈవీఎంలు ట్యాంపరింగ్, హ్యాకింగ్, అన్లాకింగ్ తదితర అంశాలపై మరోవైపు తీవ్రస్థాయిలో చర్చలు నడుస్తున్నాయి. ఫలితాలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రమే కాదు, ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక మాధ్యమంలో ఖాతాలో ఒక కీలక సందేశాన్ని పెట్టారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకుముందేమో ఈవీఎంల ద్వారా గెలిచారని చెప్పి తెలుగుదేశం అంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందులో విచిత్రమైన డైలాగ్ ఏంటంటే, హ్యాకింగ్, అన్లాకింగ్ తదితర అంశాల మీద మరోవైపు తీవ్రస్థాయిలో చర్చలు నడుస్తున్నాయంటే ఎవరి మధ్యన? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యన, సాక్షి మధ్యన. అంతే తప్పించి ఎవడన్నా సామాన్య జనం ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? కామన్ సెన్స్తో ఆలోచించాల్సింది పోయి కొత్త కామం వచ్చిందనమాట, అంత మించే లేదు. లేకపోతే పోలవరం పనుల్లో సంక్షోభం బాబు తప్పిదం వల్లే. మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ. స్పిల్వే ఎగువ దిగువ కాపర్ డ్యాములు పూర్తి చేయకుండా డయాఫ్రామ్ వాళ్ళు నాటి టీడీపీ సర్కార్ పూర్తి చేసింది. కాపర్ డ్యాముల మధ్య ఖాళీలు వదిలేయడంతో వరద ఉధృతికి 2019లో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్. స్పిల్వే ఎగువ దిగువ కాపర్ డ్యాములు మేమే పూర్తి చేసాం. స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, క్రిటికల్ నిర్మాణాలు కూడా పూర్తి చేసి గేట్లన్నీ పెట్టాం. ఎంత వరద వచ్చినా ఆపరేట్ చేసే పరిస్థితికి ప్రాజెక్టును తీసుకెళ్ళాం. తప్పులు ఒప్పుకుని ప్రాజెక్టు పూర్తి మీద చంద్రబాబు దృష్టి పెట్టాలంటే రాష్ట్రంలో 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదం వల్ల పోలవరం ప్రాజెక్టులో విధ్వంసం చోటు చేసుకుందని, పనులు చెప్పడానికి ఆయనే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ. డిప్యూటీ సీఎం హోదాలో